నమస్తే. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపలో ఈసారి ఫలితం ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలామంది చర్చలు నడుస్తున్నాయి. ఇది కడప లోక్సభ నియోజకవర్గం సంబంధించి. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎంపీగా ఎన్నికైన నియోజకవర్గం. ఆ తర్వాత ఆయన స్థానాన్ని అవినాష్ రెడ్డి గారు సొంతం చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ నియోజకవర్గం చూసితే ఇక కడప లోక్సభ నియోజకవర్గంలో ఏ సెగ్మెంట్లు ఉన్నాయి దాని మీద ఒకసారి మనం లుక్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం ఇది. ఆ బద్వేల్తో పాటు కడప పట్టణం కూడా ఉంది అసెంబ్లీ సెగ్మెంటు. మరి ఇక్కడ ముస్లిం వ్యక్తి మీద కొంత వ్యతిరేకత ఉండటం వల్ల ఈ అసెంబ్లీ స్థానాన్ని ఆయన ఓడిపోతారు, పోగొట్టుకుంటారు అనేది టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే మరి పులివెందుల నియోజకవర్గం కూడా ఈ కడప లోక్సభ పరిధిలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందులు కూడా అక్కడ ఉంది. అలాగే కమలాపురం ఒకటి, జమ్మలమడుగు ఒకటి, మరి పొద్దుటూరు, మైదుకూరు ఈ సెగ్మెంట్లన్నీ ఈ కడప నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇక్కడ ఈసారి పోటీ ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల పోటీ చేయడం అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. దాంతోపాటు అవినాష్ రెడ్డి మీద వచ్చిన వివేకానంద హత్యకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అది అరెస్ట్కి సంబంధించి కూడా చాలా చర్చలు నడిచిన గతంలో కూడా. అలాగే విజయమ్మ గారు, షర్మిల గారి మదరు, జగన్మోహన్ రెడ్డి గారి మదరు విజయమ్మ గారు కూడా మా అమ్మాయి షర్మిలని గెలిపించమంటూ ఒక విజ్ఞప్తి చేశారు పోలింగ్కి ముందు రోజునే. మరి ఇలాంటి అంశాలన్నీ ఉండటంతో ఈ కడప ఫలితం ఎలా ఉండబోతుందన్న దాని మీద ఆసక్తికరమైన చర్చలు అయితే నడిచినాయి. ఇక్కడికి వచ్చేసరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2011లో ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయన గెలుపొందారు. తర్వాత 2014 వచ్చేసరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అసెంబ్లీకి వచ్చారు కాబట్టి ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఈ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేశారు. ఆ టైంలో మెజార్టీ 1,90,000 మెజార్టీ అవినాష్ రెడ్డికి వచ్చింది 2014 వచ్చేసరికి. ఇక 2019కి వచ్చేసరికి మరి అవినాష్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేశారు. మరి అప్పుడు 3,80,000 మెజార్టీ, ఇది ఆషామాషి మెజార్టీ కాదు, అత్యధిక మెజార్టీతో అవినాష్ రెడ్డి గారు గెలుపొందారు. మరి ఈసారికి వచ్చేసరికి మరి ఫలితం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి అయితే ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈసారి బరిలోకి అవినాష్ రెడ్డి గారు, షర్మిల గారితో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూపేష్ సుబ్బరామరెడ్డి గారు బరిలో ఉన్నారు. అంటే ట్రయాంగిల్ ఫైట్ అనుకోవచ్చు. ఎందుకంటే 2019లో 3,80,000 మెజార్టీ మనకి అవినాష్ రెడ్డి గారికి వచ్చిందని చెప్పి అనుకున్నాం. కానీ మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 4 లక్షల ఓట్లు కొల్లగొట్టాడు. మరి ఆ ఓట్ బ్యాంకు ఉన్నట్టే కదా. మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ టైంలో 4 లక్షల ఓట్లు కొల్లగొట్టారంటే మరి ఆ ఓట్ బ్యాంకు ఎటు వెళ్తుంది, టీడీపీ ఓట్ బ్యాంకు అనేది ఒక ఆసక్తికరమైన చర్చ. మరి షర్మిలకి ఎంత పడతాయి, అవినాష్ రెడ్డికి ఎంత పడతాయి, విధంగా చెప్పాలంటే ట్రయాంగిల్ ఫైట్ అనుకోవచ్చు. లేదా షర్మిల చీల్చుకునే ఓట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాభపడతాడా, ఇలాంటి అంశాలు కూడా చర్చకు నడుస్తున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా చూసుకున్నా కానీ నువ్వా నేనా అన్నట్టుగానే ఫైట్ అయితే ఉంది. ఎందుకంటే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఆషామాషిగా గెలుపు అనేది కనిపించట్లేదు. ఆయన గెలుపు సర్వే ప్రకారం ఆయన గెలుస్తాడని మనకు వస్తున్నా కానీ ఫైట్ అయితే టైట్గానే ఉంది. అలా మైదుకూరు కానీ, జమ్మలమడుగు కానీ, కమలాపురం కానీ ఈ సెగ్మెంట్లో కూడా నువ్వా నేనా అనే ఫైటే నడుస్తుంది. మరి అలాంటప్పుడు ప్రధానంగా ఎవరు గెలుస్తారు ఇక్కడ కడపలో అనేది పెద్ద చర్చనీయాంశం. అంటే దీని మీద నా సర్వే చేసినప్పుడు నేను నా సర్వే రిపోర్ట్లో ఇక్కడ ఓటింగ్ సరళిని కానీ ఆ సెగ్మెంట్ల వారీగా ఉన్న ఫలితాలను కానీ చూసుకుంటే నాకేమని తెలిసిందంటే కడపలో 2019కి వచ్చేసరికి 78.68% ఓట్లు పోలైంది. ఇప్పుడు 79.57%, అంటే 1% పోలింగ్లో తేడా అయితే ఉంది. అందువల్ల నేను నా సర్వే రిపోర్ట్ నేను కీన్ ఫైట్గా పెట్టాను. కానీ నాకు తెలిసి ఎడ్జి మాత్రం కొంత షర్మిలకే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే నాకు వచ్చిన సమాచారం ఫీడ్బ్యాక్ బట్టి చెప్తే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అనేది బాగా టాక్ అయితే వచ్చింది. అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే అవినాష్ రెడ్డి పడాల్సిన ఓట్లు చాలా వరకు షర్మిలకు పడినాయి, ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన మాత్రమే. మిగతా అసెంబ్లీ వరకు మళ్ళీ నేను వచ్చిన ఫలితాల క్రితం మీకు ఇచ్చాను. ఆ ప్రకారమే ఫలితాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి కీన్ ఫైట్ అని నేను ఇచ్చినా కానీ ఒకవేళ గెలుపొందే ఛాన్స్ వస్తే మాత్రం షర్మిలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది వినిపిస్తున్న టాక్. ఇదండి కడప సంబంధించిన ఫలితం. థ్యాంక్ యూ.